గత నెల ఉండవల్లిలో జరిగిన తెలుగు మహోత్సవంలో దృశ్యాలు ఇవన్నీ. ఇక్కడ ఒక లెటర్ ఇచ్చి మీ ప్రియమైన వారికి ఉత్తరం రాయమని చెప్పారు. చాలా రోజులైపోయింది ఈ పోస్ట్ డబ్బా లెటర్‌ని చూసి. రకరకాల స్టాల్స్‌తో ఇక్కడ చాలా సందడిగా ఉంది. ఇవి చూసారా? ఇవన్నీ కూడాను విత్తనాలన్నమాట. ఎప్పుడన్నా మీరు తోటకూరకు సంబంధించిన విత్తనాలు చూసారా? ఇవి తోటకూర విత్తనాలంట. నేనైతే మొదటిసారి చూడటం. గురిగింజలు. ఈ గురిగింజలు చూడండి, ఇదివరకు మనం తరచుగా వినే పేరు. ఇప్పుడైతే ఎవరు దీన్ని ప్రస్తావించట్లేదు. కనుమరుగైపోయింది దాదాపుగా. ఇవన్నీ ఇక ఫ్యూచర్‌లో మన పుస్తకాల్లో తప్ప ఇంక ఎక్కడా చూసేలా లేదు. ఇవి చూడండి, తోలుబొమ్మలు. టీవీలు, ఫోన్లు రాకముందు పల్లెటూరులో ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట ఇది. తోలుబొమ్మలతో అన్నీ మన భారత రామాయణాలన్నీ కూడా వివరిస్తూ ఉండేవాళ్ళు. పప్పుండలు చూడండి, జనాలంతా ఇప్పుడు మొత్తం ఈ జంక్ ఫుడ్‌కి అలవాటైపోయి ఇవి సాంప్రదాయ వంటకాలన్నీ వదిలేశారు. అక్కడ వెళ్ళగానే మాకు అ, ఆ, ఇ, ఈలు చేతి మీద ఒక స్టాంపులా వేయటం జరిగింది. పప్పుండ చూడండి, ఎప్పుడు తిన్నా ఎవర్ గ్రీన్ టేస్ట్ ఇది. మా చిన్నప్పటి ఫుడ్ ఇది. చూడండి, సాంప్రదాయంగా ఇట్లా ఈ పంచ కట్టుకొని ఈ మహోత్సవంలో అటు ఇటు తిరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. పైగా ఇక్కడ వీళ్ళు ఈ తయారు చేసే ప్రమిదలు, చిన్న చిన్న గురుగులన్నీ కూడా వచ్చిన పిల్లలకు ఉచితంగా పంచడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈ ఒక మండువా ఇల్లులాగా తయారు చేయడం జరిగిందనమాట. ఉండవల్లిలో ఉండవల్లి గుహల దగ్గరే ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. చక్కగా అలంకరించి, చక్కగా పంచకట్టు తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా మా సహోదరులంతా ఈ కార్యక్రమంలో హాజరు కావటం జరిగింది. చూడండి, పంచకట్టులో అచ్చ తెలుగు యువకుల్లాగా వీళ్ళంతా ఎంత చక్కగా తయారై వచ్చారు కదా. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేపట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడాను ఇక్కడ ఉన్న ప్రతి చోట తిరిగి ప్రతిదీ కూడా నేర్చుకొని మన సాంప్రదాయాలు, మన తెలుగుని అలా ఎదుటి తరాలకి అందించాలని దృఢ నిశ్చయంతో తిరిగి